స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీ కామెడీ షో ప్రారంభమైంది. బీజేపీ కార్యకర్తలు వేదిక వైపు దూసుకుపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, శిల్పకళా వేదిక దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్? హేమ, సుమిత్ర, ఏబిఎన్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. కాసేపటి క్రితమే కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళు ఎంతో ప్లానింగ్ గా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. కాసేపటి క్రితం వరకు గుంపులుగా వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేసినటువంటి సమయంలో ఇటు పోలీసులు కూడా ముందుగానే వాళ్ళని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక 5 నిమిషాల క్రితం వచ్చిన వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా ఏదైతే ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి పంపిస్తున్నటువంటి ఎంట్రన్స్ ఉందో అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఒక్కసారిగా గేట్ దూకి ఒక ఇద్దరు లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మనం ఇక్కడ ఒకసారి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇక్కడ అరెస్ట్ చేసి తరలించారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి ఒక్కొక్కరిగా దఫల వారీగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు ఇక్కడ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఈ షోని ఎలా అయినా రద్దు చేయాలి, మునవర్ని ఈ షోకి అసలు పర్మిట్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఒక్కసారి మనం ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది మనకి హైటెక్ నుంచి అటువైపు కొండాపూర్ వెళ్ళేటటువంటి వే. కానీ ఒక్కసారిగా ఇప్పుడు మనకు ఎల్లో కలర్ బ్యారిగేడ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి కాసేపటి క్రితం వరకు అంటే ఉదయం నుంచి ఆ బ్యారిగేడ్స్ అలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరూ టికెట్ తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కదా, ఎవరు ఇక్కడికి రారేమో అనేటటువంటి నేపథ్యంలో పోలీసులు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది ఓపెన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఒక కార్లో సడన్గా దాదాపు 10 మంది ఇక్కడికి చేరుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడే ఎగ్జాక్ట్గా 6 గంటలకి డోంగ్రీ నో వేర్ మునవర్ ఫారూఖీ షో కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. వచ్చినటువంటి వాళ్ళంతా ఆల్మోస్ట్ టికెట్ తీసుకున్నటువంటి 2000 మంది కూడా ఇప్పటికే లోపలికి చేరుకున్నారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి, అటు చెన్నై కానివ్వండి, బెంగళూరు, అదేవిధంగా తమిళనాడు పక్కన స్టేట్ నుంచి కూడా ఇక్కడికి చేరుకొని ప్రతి ఒక్కరు ఆన్ టైంకి లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఇంకా కొంతమంది దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రానట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని టికెట్స్ ఇచ్చారు వాటికి సంబంధించినటువంటి టోకెన్స్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడ ఒక మునవర్కి సంబంధించినటువంటి ఒక టీం మొత్తం లోపల వర్క్ చేస్తూ ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్ని చూస్తూ ఉన్నారు, టిక్ చేసుకుంటూ ఉన్నారు. అంటే షోకి అందరూ అటెండ్ అయ్యారా లేదా ఎవరైనా మిస్ అయ్యారా అని చెప్పేసి. సో ఇంకా మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. షో స్టార్ట్ అవుతుంది, మీరు ఆన్ టైంకి చేరుకోవాలి శిల్పకళ వేదికకు అని చెప్పేసి. అయితే ఇందాక వరకు మనం చూసాం ఈ షో 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. వచ్చినటువంటి వాళ్ళంతా బై 4:45కి రీచ్ అయిపోవాలని చెప్పారు. కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో అభిమానులే కానివ్వండి, పబ్లిక్ మొత్తం వాళ్ళు రావడమే వచ్చి లోపలికి వెళ్ళేసరికి మొత్తం కంప్లీట్గా అందరూ లోపలికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 5:55 అయింది. కాబట్టి షో అనేది 5కి స్టార్ట్ అవ్వలేదు. 6 గంటలకి నిన్నటి వరకు చెప్పినటువంటి సమయం 6 గంటలకి షో స్టార్ట్ అయింది. అయితే ఈ షోని కేవలం మనకి ఈ లిమిట్స్ ఏదైతే సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి శిల్పకళ వేదికకి ఉన్నటువంటి పర్మిషన్ 6 గంటల నుంచి 9:30 వరకు ఈ షోకి పర్మిషన్ అనేది ఉంది. 9:30కి కంప్లీట్గా ఇక్కడ ఒక్కరు కూడా ఉండకుండా ప్రతి ఒక్కరు విత్ దేర్ వెహికల్స్ అంతా ఇక్కడ మొత్తం వైండప్ చేసేయాలి. కాకపోతే
పోలీసులు ఇంకా ముందుగానే షో కంప్లీట్ చేసేయండి, అంటే ఆల్మోస్ట్ అంటే 6 నుంచి 9:30 వరకు షో టైమింగ్ కాబట్టి వీలైనంత వరకు 7:30 కానీ 8:30 వీలైనంత తొందరగానే ఈ షోని కంప్లీట్ చేయండి అంటూ ఇప్పటికే మునవర్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు లోపలికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి ఒక సస్పెన్స్తోనే వచ్చారు. అసలు మేము టికెట్ బుక్ చేసుకున్నాము, వేరే స్టేట్ నుంచి వస్తున్నాము, కానీ అసలు ఈ షో అనేది ఉంటుందా ఉండదా అంటూ ఒక క్వశ్చన్ మార్క్తోనే వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళకంటూ ఒక క్లారిటీ వచ్చింది, షో నిర్వహిస్తున్నారని చెప్పేసి. అయితే ఉదయం 9 గంటలకే మునవర్ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు ముంబై నుంచి. కాకపోతే అతను ఇక్కడికి వచ్చి కూడా షోని నిర్వహించాలా వద్దా అని చెప్పేసి 12 గంటలకి తన ఇన్స్టాగ్రామ్ లైవ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్ నుంచి లైవ్లోకి వచ్చి దానిపైన ఒక క్లారిటీ ఇస్తా అని చెప్పాడు. కానీ మళ్ళీ 12 o'clockకి నెట్ ఇష్యూస్ వల్ల నేను లైవ్లోకి రాలేనని చెప్పారు. సో ఒక్కసారి అందరూ ఒక బ్లాంక్ మార్క్ వచ్చేసింది. ఇది ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ బీజేపీ వాళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఒక్కొక్కరు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా కార్లో ఇక్కడికి వచ్చి విజువల్స్లో మనం చూడొచ్చు. కాషాయం జెండా ఎగరవేస్తూ కంప్లీట్గా ఒక బస్ ఫుల్గా దాదాపు ఒక 20 మంది ఇక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళందరినీ పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకొని అటువైపు నుంచి పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు బీజేపీ కార్యకర్తల్లాగా కాకుండా కామన్ పబ్లిక్గా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. లైక్ ఐటీ ఎంప్లాయీస్ లాగా, లేదంటే ఆటోల్లో, అదేవిధంగా నార్మల్ పబ్లిక్ లాగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ తమ వాహనంలో ఎక్కించి ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కి కూడా వాళ్ళని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ దృశ్యాలను మనం ఏబిఎన్ ఎక్స్క్లూజివ్లో చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వాళ్ళు తమ చేతిలో జెండాని పట్టుకొని, కాషాయ జెండాని పట్టుకొని ఖచ్చితంగా ఈ షోని ఆపివేయాలి, ఎలా అయినా నిలిపివేయాలి. ఎందుకంటే ఫారూక్కి చేసేటటువంటి షో ఏదైతే ఉందో ఇందులో ఖచ్చితంగా ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కనీసం వచ్చేటటువంటి వాళ్ళు ఏదైతే స్లోగన్స్ చేస్తున్నారో వాటిని చేయకుండానే పోలీసులు కూడా వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్కసారి మనం ట్రాఫిక్ని కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా సైబర్ టవర్స్ మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. గంట నుంచి ఇక్కడ ట్రాఫిక్ అనేది నెలకొంది. సో మ్యామ్ ఏం చెప్తారు? సో డీసీపీ మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో సస్పెక్టెడ్ వెహికల్ ఏది ఉన్నా సరే దాన్ని ఆపివేస్తూ ఉన్నారు. ఆపి వాళ్ళని కంప్లీట్గా చెక్ చేసి ఇక్కడ పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సైబర్ టవర్స్ దగ్గర పూర్తిగా గందరగోళం వాతావరణం చేరుకుంది. వచ్చినటువంటి వాహనదారులకు కూడా ఒక కన్ఫ్యూజన్, అసలు ఎటు వాళ్ళు వెళ్ళాలి అనేది మాత్రం కన్ఫ్యూజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటకు వెళ్ళని ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి డైవర్షన్ని కూడా ఏర్పాటు చేశారు. సో డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతున్నారు. ఒకసారి సో శ్యామ్ ఇటు వచ్చే. సో మనం ఇక్కడ ఒకసారి పరిస్థితిని కూడా చూడొచ్చు. కంప్లీట్గా ఇప్పుడే వెహికల్స్ని కూడా మూవ్మెంట్ అనేది ఇచ్చారు. ఎందుకంటే అసలు ఏ వెహికల్లో ఎవరు వస్తున్నారు అనేది పోలీసులకు కూడా ఒక కన్ఫ్యూజన్గానే మారిపోయింది. ఎందుకంటే నార్మల్గా 2 వీలర్స్లో 4 వీలర్స్లో వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు స్లోగన్స్ చేసుకుంటూ వచ్చి దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం ఇక్కడ డీసీపీ శిల్పవల్లి కానివ్వండి, అదేవిధంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిఐలు అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు మెయిన్ ఈ ప్రోగ్రామ్ని ఎలా అయినా సక్సెస్ఫుల్ చేయాలి, వచ్చినటువంటి వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
ఈ షో అనేది కంప్లీట్ చేయాలి అని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఉదయం నుంచి పోలీసులకి అడిగినటువంటి ఆ క్వశ్చన్స్కి కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఈ షో ఎట్లయినా కంప్లీట్ అయిపోవాలనేసి కంప్లీట్ షో కంప్లీట్ చేసేసి పీస్ఫుల్గా అయ్యే విధంగా మేము చూసామని చెప్తా ఉన్నారు. మరొక వైపు అటు మనం విజువల్స్ కూడా చూడొచ్చు. బీజేపీ నాయకులు మరొకసారి ఇక్కడికి చేరుకున్నారు. స్లోగన్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళని పోలీసులు అడ్డుకొని తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కంప్లీట్గా ఈ హైటెక్ సిటీ చుట్టూ శిల్పారామం శిల్పకళా వేదిక ప్రాంగణం మొత్తం ఒక హై డ్రామా వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మొత్తం మనకి హైటెక్ సిటీ 4 వేస్ ఉన్నాయంటే ఒక్కొక్క వే నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఖచ్చితంగా ఈ షోని అడ్డుకుంటాము, షో లోపటనే మునవర్ పైన దాడి చేస్తాము, షో నిర్వహిస్తున్నటువంటి వేదికను కూడా తగలబెడతామంటూ కూడా రాజాసింగ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో బీజేవైఎంకి సంబంధించినటువంటి నాయకులందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకొని వాళ్ళ ప్రొటెస్ట్ని తెలుపుతా ఉన్నారు. సో వచ్చినటువంటి వాళ్ళని కూడా పోలీసులు తమ వాహనాల్లో ఎక్కడికక్కడ ఎక్కించి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక వెహికల్స్ కూడా ఇక్కడ అసలు ఒక వే అనేది లేకుండా ఎటు పడితే అటు వెహికల్స్ని పంపించేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా లేదు. సో ఎవరు ఎటు నుంచి వస్తారు అనేది కూడా ఒక ఐడియా లేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చోటు చేసుకుంది. నార్మల్గా అటు ఆటోల్లో కానివ్వండి, కారు బైక్స్లో కూడా వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ని తెలుపుతూ ఉన్నారు. సో పోలీసులు మాత్రం కంప్లీట్గా బందోబస్తుని ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కంప్లీట్గా ఇక్కడ బందోబస్తు కాస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా ముందుగానే గుర్తించి ఎక్కడైనా ఎవరైనా సస్పెక్టెడ్గా కనిపించినా వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా కంప్లీట్గా వచ్చినటువంటి వాళ్ళని ముందుగానే గుర్తిస్తున్నారు. సో ఇప్పటి నుంచి ఇక్కడ ఇంకా ఈ ట్రాఫిక్ని కానివ్వండి, లేదంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా టైట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గంటలకి మునవర్ షో స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడే ఎగ్జాక్ట్గా 5:30 నుంచి ఇక్కడికి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో వచ్చినటువంటి వెహికల్స్ అన్నిటినీ ఆ వెహికల్ లోపల ఎంతమంది ఉన్నారు, లేదంటే ఎక్కువ వెహికల్స్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా సస్పెక్టెడ్ చేసి పక్కకి పిలిచి ఆపి వాళ్ళని వెహికల్ అనేది మూవ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ మళ్ళీ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక్కొక్కరిగా కూడా వస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో వీళ్ళంతా ఈ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా బీజేవైఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు. అయితే ఇక్కడ ఏ ఆటో కనిపిస్తే ఆటోలో ఎక్కించి అయితే ముందు వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నటువంటి ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు తమ వాహనాలు అందుబాటులో లేనటువంటి సమయంలో ఆటోల్లో కూడా ఎక్కించి ఒక కానిస్టేబుల్ని ఇచ్చి పంపించేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రాయదుర్గం, మాదాపూర్ పోలీస్ స్టేషన్కి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ వాహనదారులకు ఎక్కువ ఇబ్బంది అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 వేస్ని ట్రాఫిక్ బ్లాక్ చేసేసారు. ఎప్పుడైతే వదులుతున్నారో ఆ సమయంలో ఇట్లా ఎవరో ఒకరు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్డుపైకి మొత్తం జనాలు వస్తున్నటువంటి కూడా ఇంతమంది బీజేవైఎం లీడర్స్ కూడా ఇంకా ప్రొటెస్ట్ కి వస్తా ఉన్నారు. అయితే పోలీసులు కూడా యాక్చువల్లీ షో అనేది 6 గంటలకి స్టార్ట్ అవుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ పోలీసులు అనేది బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాను. సో మొత్తం ఇక్కడ కంప్లీట్ గా సిచ్యువేషన్ అనేది పోలీసులు తమ కంట్రోల్లో తీసుకున్నప్పటికీ కూడా
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకీ కామెడీ షో ప్రారంభమైంది. బీజేపీ కార్యకర్తలు వేదిక వైపు దూసుకుపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. శిల్పకళా వేదికలో మునావర్ ఫారూకీ కామెడీ షో ఎస్ఓటీ పోలీస్ యూనిఫామ్ లో షోకి వచ్చిన బీజేపీ కార్యకర్తలు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ? కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఎస్ఓటీ పోలీస్ యూనిఫామ్ లో షోకి వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళని ఎలా గుర్తించారు, ఎలా నిలవరించారు ప్రవీణ్? సుమిత్ర, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా షో స్టార్ట్ అయినప్పటికీ కూడా 4:45కి అందరినీ కూడా షో నిర్వాహకులందరూ కూడా 4:45కి ఎవరైతే టికెట్లు కొన్నారో అందరినీ కూడా రావాలని చెప్పారు. కానీ 6 గంటల వరకు కూడా వాళ్ళందరినీ కూడా పూర్తిగా అనుమతిస్తున్న నేపథ్యంలో కొంతమంది లోపలికి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆ బార్కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చుకొని గేటు వరకు కూడా వాళ్ళిద్దరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసేసి అటు గోల్కొండ పోలీస్ స్టేషన్కి అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఎస్ఓటీ పోలీసుల వాతావరణంలో కావచ్చు, మరొక మారు నార్మల్గా కూడా 2-3 లోపలికి వెళ్ళారు. మొత్తంగా 5-6 గేట్ దాటుకొని లోపలికి వెళ్ళిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఇప్పటికే 50 మందిని దాకా అరెస్ట్ చేసేసి పూర్తిగా స్టేషన్కి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద జంక్షన్ కావడంతో అలాగే శిల్పకళా వేదిక సంబంధించినటువంటి శిల్పారామం శిల్పకళా వేదిక అలాగే హైటెక్ సమీపంలో ప్యారడైజ్ దగ్గర ఒక గేట్ ఉంటుంది. 3 గేట్ల దగ్గర కూడా ఒక్కొక్క గేట్ దగ్గర నుంచి ఒకళ్ళు ఇద్దరు సడన్గా వచ్చి ఆ గేట్ దాటేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడల మొత్తం కూడా దాదాపుగా పోలీసులంతా కూడా ఇప్పటికే అందరినీ అదుపులోకి తీసుకుంటూ ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. షో ఇప్పటికే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉంది స్టార్ట్ అయిపోయి. సో షో కూడా తొందరగా ముగించాలని చెప్పేసి నిర్వాహకులకి చెప్తూ ఉన్నారు. 8 o'clock షో కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 2000 మందికి పైగా ఇప్పటికే లోపల అటు ఎవరైతే టికెట్స్ కొన్న వాళ్ళు ఉన్నారో అలాగే ముందు 2-3 రోజుల్లో కూడా పూర్తిగా మఫ్టీలో పోలీసులు కూర్చోబెట్టుకున్నారు. స్టేజ్కి దగ్గరగా కూడా ఎవరిని వెళ్లకుండా అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే లోపలికి మొబైల్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, వాచ్ కావచ్చు, ఎన్ని యాక్సెసరీ ఏది కూడా లోపలికి తీసుకెళ్ళలేదు. కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్తారు లేదని చెప్పేసి కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే అక్కడ పెట్టారు. ఎవరిని కూడా లోపలికి ఏది తీసుకువెళ్ళనివ్వలేదు. సో లోపల ఏం జరుగుతుంది బయట వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఓన్లీ పోలీసులు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకుని వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ శిల్పకళా షో దగ్గర జరుగుతుంది. బయట మాత్రం అదే వాతావరణం కొనసాగుతుంది. క్షణక్షణం నిమిషానికి ఒకరు ఒక్కొక్క దిక్కుగా వచ్చేసి పోలీసులంతా కూడా అలజడి అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 1200 మంది పోలీసులు ఓన్లీ ఈ జంక్షన్ దగ్గరే ఉన్నారు. అలాగే లెమన్ ట్రీ దగ్గర కావచ్చు, అలాగే అయ్యప్ప సొసైటీ రోడ్స్లో కావచ్చు, అలాగే కొండాపూర్ హైటెక్స్ దగ్గర కావచ్చు, పూర్తిగా వెహికల్స్ ఆపేసి అనుమానం వచ్చిన వాళ్ళందరినీ కూడా అడ్డుంచాటే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకో 1.5 గంటల పాటు షో అయితే నడవనుంది. ఈ 1.5 గంటల పాటు కూడా పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. ఎవరిని కూడా గేట్ దగ్గర కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, బీజేఎంఎం కార్యకర్తలు ఎవరు కనిపించినా అనుమానాస్పదంగా ఎవరికి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సెన్సిబుల్ కామెంట్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి అక్కడ లోపల కూడా డీసీపీ క్యాడర్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే సిఐ సర్కిల్ అధికారులు, సిఐ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. ఏమైనా కామెంట్స్ చేసినప్పటికీ కూడా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేఎం కార్యకర్తలు లేదంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలియదు కాబట్టి అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అక్కడ సీట్స్ దగ్గర చూసుకున్నట్లయితే 2000 మంది లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ఎక్కువ డిస్టెన్స్లో ఉంచేసి స్టేజ్ దగ్గరికి కూడా ఎవరిని పోకుండా చాలా పటిష్టంగా భద్రత అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. దాదాపుగా 1.5 hour ఇంకా షో నడుస్తుంది కాబట్టి ఇంకా ఈ 1.5 hour ఎవరెవరు వస్తారు, ఎందుకంటే ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి పంపించారు. మొత్తంగా కూడా 1000 మంది 100 మంది వస్తారు ఊహించినప్పటికీ అంత పెద్దగా ఏమీ లేదు. ఊరికే ఇప్పటికే 50 to 60 మెంబర్స్ మాత్రమే ఇక్కడికి వచ్చారు. అందరినీ కూడా అదుపులో తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకెవరైనా వస్తారేమన్నా దగ్గరలో ఉన్నారనే ఆలోచనతో పూర్తిగా కూడా ఈ బందోబస్తు అయితే చాలా పటిష్టంగా అయితే చేస్తున్నారు. సుమిత్ర, రైట్. హౌ అబౌట్ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ప్రవీణ్? ట్రాఫిక్ జామ్ అయినట్టు మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. ట్రాఫిక్ అయితే పూర్తిగా కిలోమీటర్ల మేర నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్ట్ చేయగానే రోడ్డు మీదకి పరిగెడుతూ ఉన్నారు దొరకకుండా. ఎక్కడికక్కడ సిగ్నల్స్ కావడంతో హైటెక్ సిటీ అంటే మనం తెలుసుకోవచ్చు నిత్యం లక్షలాది వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పాస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ ఆఫీసులు సాఫ్ట్వేర్ ఆఫీస్ లేపినప్పటికి కూడా సాటర్డే అయినప్పటికీ కూడా సాటర్డే అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ తోటి. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా శిల్పారామంకి వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే శిల్పారామం చుట్టుపక్కల కూడా ఎవరిని నార్మల్ పబ్లిక్ని అలో చేయట్లేదు. కొంతమందిని మాత్రం తిరిగి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిల్పారామం గేట్లన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శిల్పారామంలో చుట్టుపక్కల ఫ్యామిలీస్ను, చిన్నపిల్లలు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ ఫుల్ అవడంతో రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు, లేదంటే పార్కింగ్ లేదని తిరిగి పంపించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొండాపూర్ నుంచి పూర్తిగా అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్ దగ్గర నుంచి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వరకు కూడా పూర్తిగా
ప్యాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. వేలాది వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద ఉన్నాయి. ఒక సిగ్నల్ క్రాస్ చేయడానికి దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు కూడా అటు పోలీసులు వాగ్వాదం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈరోజు కొంచెం ఇక్కడ ఈ పరిస్థితులు ఉండడంతో సహకరించాలని చెప్పేసి కూడా వాహనదారులను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఇంపాక్ట్ దాదాపుగా రాయదుర్గం దగ్గర నుంచి, అలాగే మలేషియా టౌన్షిప్ దగ్గర నుంచి కావచ్చు, అలాగే కొత్తగూడ సర్కిల్ దగ్గర నుంచి ఇలా హైటెక్ సిటీ కొండాపూర్ వరకు కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇక క్లియర్ అవడానికి దాదాపుగా షో విడుదల చేసిన తర్వాత ఇంకా గంటన్నర తర్వాత ఈ ట్రాఫిక్ అప్పటి వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఎటువంటి పార్కింగ్ లేకుండా రోడ్డు మీద ఎక్కడ వెహికల్ కనిపించినా కూడా తీసేసి స్టేషన్స్కి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా వెహికల్స్ నిలవట్లేదు. పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి బస్ స్టాప్స్ కావచ్చు అన్ని కూడా పోలీసు ఆధీనంలోకి తీసుకున్నారు. రెస్టారెంట్లు ఇవన్నీ కూడా హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నటువంటి అన్నింటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఫుట్పాత్లను కూడా ఎవరిని వెక్కనివ్వట్లేదు. సో వాహనదారులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు. సో షో సక్సెస్ చేస్తుందని చెప్పేసి నిర్వాహకులు పక్క కూడా చెప్తున్నారు. సో పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా దాదాపు బుక్ చేసుకున్న అందరూ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా హడావుడి చేస్తున్నారు గేట్ దగ్గర. ఎందుకంటే కొంతమంది మా బార్ కోడ్స్ పెట్టి లోపలికి వెళ్ళారు, నిర్వాహకులు మాకు పాస్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళతో కూడా ఈ 2-3 గేట్లు, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 1 దగ్గర కొంత వాగ్వాదం అయితే జరుగుతూ ఉంది. నిర్వాహకులు వాళ్ళకి పాస్ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు అరుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. షోకి మాకు తీసుకెళ్లాలని చెప్పేసి మొత్తంగా హౌస్ఫుల్ అయిపోయింది. షో మాత్రం చాలా పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. బీజేఎంఆర్ కార్యకర్తలు మరికొద్దిసేపట్లో కొంతమంది వస్తారని చెప్పేసి అనుమానంతో అటు లెమన్ ట్రీ దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు 2 అంచెల భద్రతతోటి పూర్తిగా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా సామాన్యులు కావచ్చు వీళ్ళందరినీ కూడా దగ్గరికి రానివ్వకుండానే ఏర్పాట్లు అయితే